అన్ని కష్టాలు వచ్చినా యుధిష్ఠిరుడు ఎందుకు ధర్మాన్ని వదల్లేదు? యుధిష్ఠిరుడు ఎందుకు ధర్మరాజు అయ్యాడు? యుధిష్ఠిరుడు పాండవులలో పెద్దవాడు. ఆయనను ధర్మరాజు అని పిలవడానికి కారణం సత్యం, న్యాయం, ధర్మం పట్ల అచంచలమైన నమ్మకం. ముఖ్య కారణాలు: ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు. యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పకుండా ఉండేవాడు. అందుకే ఆయనకు అజాతశత్రువు అనే పేరు కూడా వచ్చింది. ధర్మాన్ని కాపాడేవాడు. కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలలేదు. అడవివాసం, అజ్ఞాతవాసం సమయంలో కూడా నియమాలు పాటించాడు. యక్ష ప్రశ్నలు: అడవిలో యక్షుడు అడిగిన ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం చెప్పి తన సోదరులను రక్షించాడు. అక్కడ ఆయన జ్ఞానం, ధర్మబుద్ధి కనిపిస్తుంది. రాజుగా న్యాయపాలన: యుద్ధం తర్వాత రాజ్యాన్ని న్యాయంగా పాలించాడు. స్వర్గారోహణ కథ: చివరి ప్రయాణంలో కుక్కను కూడా వదలకుండా తనతో తీసుకెళ్లాలని అనుకున్నాడు. అది ఆయన కరుణ, ధర్మానికి ఉదాహరణ. నీతి: ధర్మం వెంట నడిచే వ్యక్తి కష్టాలు ఎదుర్కొన్నా చివరికి గౌరవం పొందుతాడు.